అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతను సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అతను కృష్ణాలయం వీధిలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించారు. అది జూలై 21లో అలాగా స్టార్ట్ అయ్యి నవంబర్ 23 కంప్లీట్ చేయబడింది. ఈ కంప్లీట్ చేసినందుకు గాను అతనికి అరౌండ్ 56 lakhs ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఆ వర్క్కి సంబంధించి ఇంకా 7,34,925 రూపీస్ రావాలి. అదేవిధంగా ఇతను 2017 సంవత్సరంలో సీసీ రోడ్డు వర్క్ కూడా టేకప్ చేశారు. ఆ క్రమంలో ఈఎండి రూపంలో ఇంకా 1,05,000 రావాలి. ఈ రెండు అమౌంట్ ఏదైతే పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో ఈ పెండింగ్ అమౌంట్స్ రావడానికి 3% ఫార్మాలిటీ అనేది మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేశారు. ఈ రెండు క్లియర్ చేయడానికి ఈ 3% కూడా మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా 23,000 ఇవ్వండి అనేది అతను డిమాండ్ చేశారు లంచం రూపంలో. అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి రాజాబాబు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఎం సత్యనారాయణ గారు ఆ 23,000 రూపీస్ని ఈ ఏలేశ్వరం నగర పంచాయతీ ఆఫీసులో పనిచేస్తున్న జి అరుణాచలం అతను డాటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా పనిచేస్తున్నాడు. ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ఆ 23,000 తీసుకోవడం జరిగింది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారిని డాటా ఎంట్రీ ఆపరేటర్ అదుపులోకి తీసుకున్నాం. మా ఫార్మాలిటీస్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి మన జ్యుడిషియల్ రిమాండ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే మాత్రం మమ్మల్ని ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి అదేవిధంగా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు అందరినీ అప్రోచ్ అయితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.